సారీ, నేను మ్యూట్లో ఉన్నా. సపోజ్ నాకు ఏదైనా ఒక ఎక్సెల్ షీట్లో నాకు డేటా వచ్చింది. నాకు ఏదైనా ఒక ఎక్సెల్ షీట్లో ఇట్లా ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, మొబైల్, ఈ 3 కాలమ్స్కి ఎన్నో కాలమ్స్కి నాకు డేటా వచ్చింది. నాకు ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్ రెడీగా ఉంది నా డేటాబేస్లో. సో ఇక్కడనే మనం క్వెరీ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఇట్లా రాయాలి, ఈక్వల్ టు తర్వాత ఈ సింబల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఎట్లా రాయాలనో, డబల్ కోట్ యాంపర్సెంట్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే A2 అని డైరెక్ట్ రాసినా సరిపోతుంది. ఈ ఫస్ట్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ యాంపర్సెంట్, మళ్ళీ డబల్ కోట్. తర్వాత నాకు ఒక క్లోజ్ కావాలి కదా, సో ఒక క్లోజ్. తర్వాత స్టార్టింగ్ ఓపెన్ అయిన డబల్ కోట్కి ఎండింగ్లో డబల్ కోట్. ఇట్లా ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 1 అని వచ్చింది. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇంకా కొంత డేటా తీసుకుంటున్నా. ఇట్లా సమ్ ర్యాండమ్ డేటా తీసుకుంటున్నా. ఇక్కడ దీనికి వెళ్ళి కార్నర్లో డబుల్ క్లిక్ చేస్తే ఈ క్వెరీ ప్రతి దానికి ఇలా జనరేట్ అయిపోతుంది. 101, 102, 103. సో ఇట్లా ఇప్పుడు ఈ క్వెరీస్ని మనం డైరెక్ట్ అక్కడ వాడుకోవచ్చు. లేదు దానికి దీనికి మధ్యలో యూనియన్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ దీని బదులు నేను యూనియన్ పెట్టుకుంటా, స్పేస్ Ctrl+D, అంతా సెలెక్ట్ చేసి Ctrl+D కొడుతున్నా. ఇక్కడ జనరేట్ అయిన క్వెరీని అక్కడ పేస్ట్ చేయవచ్చు క్వెరీ విండోలో. ఈ క్వెరీని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయవా, లాస్ట్ ఏదైనా కొత్త క్వెరీ విండోలో అయినా సరే ఇక్కడ పేస్ట్ చేసి. సో నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా లాస్ట్ యూనియన్ తీసేసి ఇలా రాసుకోవచ్చు డైరెక్ట్గా. గాట్ ఇట్? డేటా ఉందా లేదా చెక్ చేయడానికి. సో నాకు 9 రికార్డ్స్ వచ్చినాయి. ఆ 9 రికార్డ్స్కి ఆల్రెడీ డేటా ఉంది. మళ్ళీ ఎక్సెల్కి వెళ్ళాం ఒకసారి. ఆ సెలెక్ట్ క్వెరీ ప్లేస్లో నేను ఇప్పుడు ఇన్సర్ట్ క్వెరీ రాస్తా. సో ఇది మొత్తం ఇట్లనే పెట్టుకుంటున్నా. దీన్ని మీకు ఎగ్జాంపుల్ కోసం ఇట్లనే ఉంచుతా. ఇక్కడ కొత్త షీట్ తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ క్వెరీ రాస్తా. ఇక్కడ సెలెక్ట్ బదులు ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ అట్లా రాసుకోవచ్చు అన్నట్టు మనం. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి, ఇక్కడ ఈఎంపి ఐడి కామా ఈ నేమ్ కామా ఫోన్. ఇక్కడ వాల్యూస్ ఆఫ్ లో ఇదంతా రాస్తాం. ఇది మొత్తం తీసేసి వాల్యూస్ ఆఫ్ సేమ్ ఆ డేటాను ఫెచ్ చేసుకోవాలంటే ఇది రాయాల్సిందే. ఇక్కడ ఇది A2 కదా, A2, A1 కాదు, A2. తర్వాత యాంపర్సెంట్, దీని యాంపర్సెంట్ అంటాం మనము, కామా కామా ఇక్కడ ఈ సెకండ్ది టెక్స్ట్ రావాలంటే ఫస్ట్ సింగిల్ కోట్ పెట్టి తర్వాత డబుల్ కోట్ పెట్టి తర్వాత యాంపర్సెంట్ పెట్టాలి. ఇక్కడ L15 సెలెక్ట్ అయింది. దాన్ని తీసేసి నేను A3 పెడుతున్నా. A3 B2 డబుల్ కోట్ అగైన్ సింగిల్ కోట్. సో ఈ మొత్తాన్ని నేను సింగిల్ కోట్లో పెడుతున్నాను, ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా ఏంటంటే సింగిల్ కోట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇది టెక్స్ట్ కాబట్టి. కామా మళ్ళీ డబుల్ కోట్ యాంపర్సెంట్ C2 యాంపర్సెంట్ క్లోజ్ డబుల్ కోట్ క్లోజ్, తర్వాత ఇది క్లోజ్, ఇది క్లోజ్, ఇది క్లోజ్, ఇది. సో మనకి ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు అన్నట్టు డేటా. మస్తు ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎక్సెల్ కూడా. ఇది ఇక్కడ చూడండి, ఇలా ఎంప్లాయ్ ఐడి, ఈ నేమ్, ఫోన్ నెంబర్, దీనికి నేను ఈ డేటాను జనరేట్ చేసుకుంటున్నా.
సింపుల్ కార్నర్కి వచ్చి దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సింపుల్ ఇన్సర్ట్ క్వరీస్ జనరేట్ అవుతాయి. ఈ ఇన్సర్ట్ క్వరీస్ తీసుకెళ్ళి డేటాబేస్లో పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. సో ఇట్లా ఎక్సెల్ సీట్లో కూడా మనం క్వరీస్ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెలెక్ట్ క్వరీ జనరేట్ చేసా. అన్ని కలిసి నాకు ఒక క్వరీగా జనరేట్ అవ్వాలి. ప్రతిదీ ఇండివిజువల్గా ఇప్పుడు నాకు 1000 క్వరీస్ ఉంటే 1000 క్వరీస్ని ఇండివిజువల్ ఎగ్జిక్యూట్ చేయలేను కాబట్టి మధ్యలో యూనియన్ అని ఇక్కడే రాసేసా. సో లాస్ట్కి వెళ్ళి అక్కడ యూనియన్ తీసేసి సెమికోలన్ పెడితే సరిపోతుంది. ఇక్కడ నుంచేమో డేటాను ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు రెడీమేడ్గా మీ దాంట్లో SQL లోడర్ సెటప్ లేదు అన్నప్పుడు ఇది ఆప్షన్. సో ఇట్లా క్వరీస్ జనరేట్ చేసుకొని ఈ క్వరీస్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడమే. గాట్ ఇట్. సో ఇదొక కాన్సెప్ట్. మీరు సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి. ఇది ఫార్మాట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అని. సేవ్ యాజ్. సో మనం అట్లా SQL లో జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా జనరేట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఓకే.